ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాదాల పరంపర అనేది కొనసాగుతుంది. గత 24 గంటల క్రితం కాకినాడ ప్రమాదం నుండి తేరుకోకముందే రాష్ట్ర వ్యాప్తంగా పలు అగ్ని ప్రమాదాలు అనేటటువంటిది ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నపిల్లల వార్డులో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉంటున్నటువంటి రోగులు కానివ్వండి, రోగులకు సంబంధించినటువంటి అటెండెంట్లు కానివ్వండి భయభ్రాంతులకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా వివరాలు ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం మరియు ఆసుపత్రి నిర్వహణలో లోపాలు అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి రోగులు, ఆ రోగులకు సంబంధించినటువంటి అటెండెంట్లు స్పష్టంగా తెలుపుతున్నారు. అసలుకు ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో అగ్నిమాపక నియమ నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించడం అనేటటువంటిది మనకు సర్వసాధారణంగా కనిపిస్తున్నటువంటి వైలేషన్స్. నెల్లూరు జిల్లాలోనే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆనుకొని ఉన్నటువంటి చిన్నపిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్ జరగడంతో వందలాది మంది రోగులు బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా అనుకోకుండా జరిగినటువంటి ఈ సంఘటనపై నెల్లూరు జిల్లా మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలతో పాటు ఉన్నటువంటి తల్లిదండ్రులు పలు రకాల ఇబ్బందులకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్పై ప్రాథమికంగా విచారణ ప్రారంభిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా వైద్య ఉన్నత అధికారులు వివరించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలకు ప్రైమ్9 న్యూస్ స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ నెల్లూరు నుండి మనకు లైవ్లో అందుబాటులో ఉంటాడు. నరేష్, ఓవర్ టు యు. రైట్, మొత్తాన్ని మనం చూసుకుంటే ఈరోజు నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్ కు సంబంధించి ప్రసూతి వైద్య ప్రదేశంలో ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, దీనికి ప్రధానంగా కారణంగా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. లోపల ఏసీలో నుంచి పొగలు రావడం, వెంటనే షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా కూడా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కరెంట్ ఆపేయడం జరిగింది. అదేవిధంగా లోపల ఉన్నటువంటి ప్రసూతి వైద్యశాలలో ఉన్నటువంటి ఎవరైతే చంటి బిడ్డల తల్లులు ఉన్నారో, అదేవిధంగా చాలా మంది చంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా హుటాహుటిన కూడా ఇటు హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా పక్కన బిల్డింగ్ కి బయటకు పంపించే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే లోపల కొంత షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం కూడా పొగలు వ్యాపించడంతో పిల్లలకు కొంచెం అస్వస్థత కూడా ఏర్పడినట్టుగా తల్లులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ అగ్ని ప్రమాదాన్ని తొలుతగానే తెలుసుకోవడంతో ఒక్కసారిగా కూడా కరెంట్ ఆపేయడంతో కొంత ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవాలి. ఎవరికైతే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తలేదు, ఎవరికి కూడా చిన్న గాయాలు కూడా కాలేదు. కేవలం చంటి బిడ్డలు కొంత అస్వస్థత కలగడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అంతగా భయభ్రాంతులు గురయ్యారు. ఒక్కసారిగా కూడా మంటలు రావడంతో ఏంటి ఈ మంటలు ఎందుకు వచ్చాయనే దాని మీద కూడా ఒక ఆందోళన చెందారు. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, చంటి బిడ్డలను పట్టుకున్నటువంటి తల్లిదండ్రులు, పక్కన పేషెంట్ కు సంబంధించినటువంటి బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా కేకలు, అరుపులు వేయడంతో ఒక్కసారిగా కూడా ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్స్, నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది హుటాహుటిన పైకి రావడం జరిగింది. వాళ్ళు వెంటనే కూడా ఆసుపత్రికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఫోన్ చేయడంతో ఒక్కసారిగా కూడా అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు, అదేవిధంగా నెల్లూరుకు సంబంధించినటువంటి ప్రముఖులు, ఇటు వైద్యశాలకు సంబంధించినటువంటి కమిటీ మెంబర్లు అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి కూడా వెంటనే హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ వైద్యశాలకు సంబంధించినటువంటి ప్రసూతి వైద్యశాలకు సంబంధించినటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి ఎవరైతే చంటి బిడ్డల తల్లులు, చంటి బిడ్డలందరినీ కూడా బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని పక్కన ఇంకొక షిఫ్ట్ లోకి, ఇంకో బిల్డింగ్ లోకి పంపిస్తా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది పిల్లలు బార్న్ బేబీస్ ఉన్నారు, అదేవిధంగా మంత్లీ బేబీస్ కూడా ఉన్నారు, కొంతమంది వైద్యం అందుకుంటున్నటువంటి బేబీస్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వైద్యం అందించే విధంగా కూడా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కలిగి చేసే విధంగా కూడా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపడతా ఉన్నారు. ఇంకేదైనా ఎమర్జెన్సీ అయితే కొంతమంది పిల్లలకు అస్వస్థత ఏదైనా ఏర్పడిందేమో, పొగల వల్ల, షార్ట్ కట్ వల్ల ఏదైనా కొంత ఆయాసం, ఏదైనా శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి ఏదన్నా ఇబ్బంది తలెత్తుతున్న యొక్క ఉద్దేశంతోనే ఉన్నతాధికారులు కూడా పక్కనున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి కూడా పంపించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీని మీద ఇప్పటికే మంత్రి నారాయణ కూడా ఫోన్ చేసి ఇటు అక్కడ ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని దాని మీద కూడా కనుగొన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా అగ్ని ప్రమాదం అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే మనం నిన్న
కాకినాడకు సంబంధించినటువంటి వెట్లపాలెంలో దాదాపు 20 పైగా కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి అగ్ని ప్రమాదం జీజీహెచ్ హాస్పిటల్ లో ప్రస్తుత వైద్యశాల చిన్నపిల్లలకు సంబంధించినటువంటి సెక్షన్ లో జరగడం అనేది ఒక ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. కొంత మంటలు రావడంతో అక్కడ షార్ట్ సర్క్యూట్ అవడంతో ఒక్కసారిగా కూడా హుటాహుటిన ఉన్నతాధికారులు ఉండొచ్చు, హాస్పిటల్ సిబ్బంది వచ్చి వెంటనే కూడా ప్రమాదాన్ని కొంచెం తక్కువ చేసే ప్రయత్నంలో భాగంగా కరెంటును ఆపేయడం జరిగింది. ఏదేమైనా కూడా అక్కడ ఉన్నటువంటి లోపల చంటిబిడ్డకు సంబంధించిన తల్లులు కూడా, గర్భిణులు చాలా మంది కూడా అక్కడ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా వెంటనే కిందకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే కొంత అక్కడ లిఫ్ట్ సరిగా పని చేయకపోవడం అనేది కొంత ఆందోళన కలిగిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా కొంత సేఫెస్ట్ గా ఉన్నారు. ఎవరికి కూడా ఏ ప్రమాదం జరగలేదు, ఎలాంటి మృత్యువార్త అనేది లేదు. ప్రస్తుతం కొంత గాయాలు కూడా ఏం లేనట్టుగా చెప్తా ఉన్నారు. మరి పక్క బిల్డింగ్ పంపించేటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేస్తా ఉన్నారు. మరో ఒక 2-3 గంటల్లో దీని మీద ఒక స్పష్టత వస్తుందని చెప్పుకోవాలి. శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ నరేష్. ఈ అంశంపై మరిన్ని వివరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి నరేష్. మరోసారి మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. ఎస్.